హాయ్ ఫ్రెండ్స్, ఇదో నేనైతే డీప్ రొట్టి కలుపుతున్నానండి. చేసే విధానం అయితే చూద్దాము. వచ్చేసి ఎర్రగడ్డలు కోసేస్తానండి. చిన్న చిన్న కోసేసి పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డ అయితే చిన్న చిన్న కోసేస్తున్నాను. లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఎప్పుడు ఇట్లే సన్న సన్న కట్ చేసి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇష్టము. నేనైతే వారానికి 2 సార్లన్నా బీఫ్ రొట్టి కాల్చుకుంటానండి. ఈరోజైతే మా మనవడు పోయినాడు ఊరికి, అందుకే నేనైతే ఈరోజు కాల్చినాను బీఫ్ రొట్టి. చిన్న చిన్నగా కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు కట్ చేసినానండి. పచ్చిమిరపకాయలు కట్ చేసి కొత్తిమీర అయితే కరివేపాకు అయితే చిన్న చిన్న కట్ చేసుకుంటున్నాను. నేను వచ్చేసి క్యారెట్ తురిమినానండి. పచ్చని విత్తనాలు వేసి మిర్చికి వేసేసినాను. మిర్చికి అయితే పట్టేసినానండి. మిర్చికి పట్టిన తర్వాత బీప్ పిండిలోకి వేసి కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, క్యారెట్ వేసి కాంచిన నీళ్ళు అయితే నేను వేసుకుంటే ఇందులోకి ఉప్పు వేసినానండి. తగినంత ఉప్పు వేసి అంతా కాలుతుందని నేనైతే గెంటితో కొద్దిగా అట్లా కలిపి నేనైతే మళ్ళీ చేత్తో అంతా ఇది చేసి కలిపినానండి. కలిపిన తర్వాత ఇదంతా ఒకటే ఉండలు చుట్టుకొని నేనైతే చిన్న చిన్నగా హోల్ చేసి రొట్టెకి నేనైతే మా రొట్టెకి అయితే నేను పిండి వేసుకోనండి. వచ్చేసి నూనె ఆయిల్ అది చేసుకుంటాను. నూనె వేసుకున్న తర్వాత పెను మిన్నకైతే కాల్చి వేసినాను. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. వచ్చేసి ఇవైతే మామూలుగా అయితే సాగుతాయండి. అన్నీ వేసినాం కదా, శనగిత్తనాలు, పచ్చికారం అన్నీ, అందుకు కొద్దిగా మందంనే ఉంటాయి. ఇవైతే బాగా మెత్తగా ఉంటాయి ఫ్రెండ్స్. నేనైతే దీంట్లోకి ఫ్రెండ్స్ ఇరు పక్కల కాల్చుకుంటే ఇలా ఉంటాయి. నూనె అయితే 2 పక్కల వేసి కలుపుతాను నేను. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎంత మెత్తగా ఉన్నాయో కదా. సో ఫ్రెండ్స్, మీరు కానీ నచ్చితే కలుచుకోండి. ఇట్లా నేనైతే సోడకాయ రొట్టె అండి.